श्रीशैलेशदया पात्रं देवभक्त्यादिगुणानवं यतीन्द्रपुरं वन्दे रम्भजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोतराय वेणे अस्मद्गुरो भगवतो सदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्नकुलपतेर्वगुणाविरां श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं नरस्य महदाभयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमणिं व्रतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधि सदस्वभावः भोगापवर्गदुपाय गतिरुदारस्तन्दर्शयन् रमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय वराधराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतस्सवगिल्बिषनाशनं विशिष्टं सुधात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म बंधा यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यादिल्पनैपुणं श्री विष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेदो मम स्पृहयते किमतः परेण नो चेत्ममावेदेकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं स्वाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसाचतुर्भुజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రస్తుతం తృతీయ అంశంలో ఉన్నాం అన్నమాట. ఈ తృతీయ అంశంలో కూడా ఈరోజు మనం పంచదశోధ్యాయ, పంచదశ అంటే 15వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. మనకి ఈ తృతీయ అంశంలో ముఖ్యంగా ఒక గృహస్థుని యొక్క ధర్మాల గురించి చాలా చాలా వివరంగా చెప్పబడింది అనమాట. అతని యొక్క ధర్మాలు ఏమిటి, అతని యొక్క నడవడికి ఎలా ఉండాలి, ఏమిటి సంఘంలో అనేటువంటి విషయాలన్నీ కూడా అతని యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నందువల్ల అతని గురించి చెప్పబడింది. ఏదైనా మనకి ఒక విషయం ప్రాముఖ్యత ఎక్కువ ఉంది అంటే దాని గురించి చాలా వివరంగా తెలపడం జరుగుతుంది అనమాట. మన ఇళ్ళలో కూడా చూడండి, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు అనుకోండి, ముగ్గురు నలుగురు ఉన్నారు అనుకోండి, పెద్ద అబ్బాయి పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం మనం. ఎందుకంటే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇంటి బాధ్యతలు భరించాలి తర్వాత అంతేకాదు ఆ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అతని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించడం, అతని గురించి తెలపటం, విషయాలు తెలపటం అతనికి. అదేవిధంగా సంఘంలో కూడా ఆయన్ని తన తర్వాత వారసులుగా ప్రకటించకపోయినా కూడా వారసుడే కాబట్టి అన్ని విషయాలు కూడా ఆయనకి తెలియపరచడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ విధంగా గృహస్థుడు కూడా మన సంఘంలో చాలా గొప్ప పాత్ర అనమాట. మనం అనుకోవచ్చు ఆ గృహస్థుడు ఏముందిలేని, కానీ విష్ణు పురాణంలో ఈ అంశాలు చదివిన తర్వాత, తృతీయ అంశము ఇవన్నీ చదివిన తర్వాత నిజంగా గృహస్థుడుగా ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం, వరం అనిపిస్తుంది మనకి. చాలామందికి ఈ మధ్యకాలంలో గృహస్థుడు అవ్వటం అంటేనే ఒక శాపంలాగా అనుకుంటున్నారు. అందులో ప్రస్తుత కాలంలో అలా అనిపిస్తుంది అన్నట్టు. కానీ ఇది చదివించాలి వాళ్ళ దగ్గర, అప్పుడు ఇది ఒక వరం అనిపిస్తుంది. ఏంటి ఏ కార్యం చేయాలి, ఏ ధర్మకార్యం చేయాలన్నా కూడా గృహస్థులు చేయగలగాలి. అవన్నీ కూడా చాలా కార్యాలు చేయాలి, సంఘానికి ఎంతో ఉపయోగపడవచ్చు. సంఘంలో ఉన్న వాళ్ళకి అతను ఒక గొప్ప ఆధారం అన్నమాట. అటు సన్యాసులు కానీ అటు బ్రహ్మచారులు కానీ అందరికీ ఆధారం గృహస్థులే. ఇవన్నీ విషయాలు చాలా వివరంగా చెప్పబడింది అన్నమాట. అంటే ఇంకా అసలు ఈ విష్ణుపురాణం చదవక ముందు నేను గృహస్థుడినే, కానీ ఇంత ప్రాముఖ్యత ఉందా అని అనిపించేది కాదనమాట. కానీ ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేలాగుంది. ఈ విష్ణు పురాణంలో ఈ అంశాలు చదువుతుంటే ఒక గృహస్థుడు అయినందుకు గర్వంగా ఉంది. ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత, అంటే వివాహం అయి 35 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. నిజంగా గర్వం అనిపిస్తుంది. అంటే మనం కూడా సంఘానికి మనం అనుకోవద్దు, సంఘానికి మనం ఏం చేయటం లేదని. చాలా చేస్తుంటాం అండి, తెలియకుండానే చేస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఒకసారి మనకు అనిపిస్తుంది ఏముంది, ఏదో జన్మించాము, ఏదో పెరిగాము, పుట్టడం కూడా మన చేతిలో ఏం లేదు, మన తల్లిదండ్రులు పుట్టించారు, మనం పెరిగాము. సరే అందరూ లాగానే మనం కూడా ఒక సంసారము, వాళ్ళ పిల్లల్ని సాగటము, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వటము, మనం
కనుమరుగవడం ఇంతే కదా అనిపిస్తుంది. కానీ అలా కాదు. ఇంకా లోతుగా ఆలోచించారంటే మీరు సంఘానికి ఎంత చేస్తున్నారో తెలుస్తుంటుంది. మీ తర్వాత వంశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అంతేకాదు ఒక చక్కని పౌరుణ్ణి ఇస్తున్నారు దేశానికి. దేశానికి కావాల్సినటువంటి ఆస్తి వాళ్ళందరూ కూడా. ఆ ఆస్తి మీరు కూడా కొంచెం వృద్ధి చేసి పెంచుతున్నారు అనమాట. మనం అలా అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఏది కూడా ఒక విషయాన్ని బాగా లోతుగా ఆలోచిస్తే మనం ఏమీ లేదనుకున్నది చాలా ఉంది అనిపిస్తుంది అనమాట. ఆ విధంగానే ఇక్కడ గృహస్థుడి ధర్మాలు చెప్తూ ఇంకా అన్ని ధర్మాల కంటే కూడా ఇంకా గొప్పది ఆయన చేయవలసిన ఒక కార్యం ఒకటి ఉంది. గొప్ప కార్యం అది. అదేమి లేదు, శ్రాద్ధాలు చేయటం అనమాట. అంటే తన ముందు తరాల వాళ్ళని శ్రద్ధతో వాళ్ళని జ్ఞాపకం పెట్టుకొని ఆయా తిథుల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. అంటే ఏమిటి, మనం జీవించి ఉన్నప్పుడే, మన పెద్దవాళ్ళు జీవించి ఉన్నప్పుడే కాదు వాళ్ళని గౌరవంగా చూసుకోవటం. వాళ్ళు గతించిన తర్వాత మన కరుమరుగు అయిన తర్వాత మనకి వాళ్ళపైన అదే శ్రద్ధలతో, అంటే వాళ్ళు నేరుగా కూర్చోబెట్టి మనం ఏం చేయలేము, కానీ వాళ్ళు మన ఎదురుగా ఉన్నట్లే భావించి ఎంతో శ్రద్ధగా చేయవలసిన కార్యాల గురించి చెప్పబడింది. శ్రాద్ధ నిర్వహణ గురించి చెప్పబడింది. దాంట్లో కూడా శ్రాద్ధ నిర్వహణ పాత్ర అపాత్ర విచారణ అని చెప్పి 14వ అధ్యాయం. ఇక 13వ అధ్యాయంలో ఇదే విధంగానే శ్రాద్ధ కర్మ గురించి చెప్పింది. శ్రాద్ధ విచారం అని చెప్పండి, ఎప్పుడు కూడా చేయాలి ఏమిటి అనేది. కాబట్టి ఈ విధంగా ఈ గృహస్థుల యొక్క ధర్మాలను చెప్తూ ఈరోజు 15వ అధ్యాయంలో కూడా ఇంకో కొత్త విషయం ఒకటి చెప్తున్నాను అనమాట. అంటే ఏమిటి, శ్రాద్ధ భోక్తల లక్షణాలు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో చేయవలసిన ఏ విధంగా చేయాలని ఒకటైతే, ఆ పనిలో ఎవరెవరిని నియోగించుకోవాలనేది గొప్ప విషయం అండి. ఏది కూడా ఒక పని దిగ్విజయంగా జరగాలి అంటే మనకి రెండు కావాలి. మన నిశ్చయం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి ఆ పని చేసేది. ఇంకోటి రెండవది, మనకి ఒక మెళుకు ఉండాలి. ఏం మెళుకు అది? మనకి ఆ పనికి కావలసిన వాళ్ళని ఎన్నుకోవటం. అదొక గొప్ప విషయం అండి. ఆ ఎన్నుకోవటంలోనే మీరు ఆ పని సక్రమంగా చేయగలుగుతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అంతేకాదు ఆ పనిని చేసినందువల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఆఫీసులో మనం పని చేసినప్పుడు బాగా తెలుస్తుంది. మా పై అధికారులు ఉంటారు, వాళ్ళు పైకి పోయే కొద్దీ అంటే పదవులు పెరిగే కొద్దీ, బాధ్యతలు పెరిగే కొద్దీ వాళ్ళు కొంతమంది పైన ఆధారపడి ఉంటారు. అది మనకి తెలియదు, కానీ వాళ్ళు ఎవరెవరు కావాలి ఏమిటి అనేది వాళ్ళు ముందుగానే మనసులో పెట్టుకుంటారు. వీడైతే మనకి చెప్పిన మాట వింటాడు, మన పురోగతికి బాగా వీడు ఉపయోగపడతాడని ఉంటుంది వాళ్ళ మనసులో. వాడిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుంటారు. అంటే దానివల్ల వీడికి ప్రయోజనమే అనుకోండి. వీడు చక్కగా ఆయన చెప్పినట్టు చేసి ఆయన చూపిన మార్గంలో పోతున్నాడంటే అతనితో పాటు ఈయన్ని తీసుకుపోతాడు కింద నుంచి పై స్థాయి వరకు. కాకపోతే అతని కంటే ముందు తీసుకోవాడు, తన వెనకే ఉంచుకుంటాడు. ఇప్పుడు ముందు తీసుకోవాడు, తన వెనకే. తాను వెళ్ళిన తర్వాత ఆ స్థానానికి పోవచ్చేమో, కానీ అంతవరకు కూడా తన వెనకే ఉంచుకుంటాడు. ఆ విధంగా అది. కాబట్టి ఆయన యొక్క విజయం అనేది దేనిపైన ఆధారపడి ఉంది? ఇవన్నీ కూడా సరిగ్గా సమకూర్చుకోవటంలోనే అన్నమాట. అదే విధంగానే ఆ పుణ్యము కానీ ఏది కూడా శ్రాద్ధం చేసేటప్పుడు శ్రాద్ధ భోక్తల లక్షణాలు కొన్ని ఉంటాయండి. అంటే ఎవరినంటే వాళ్ళని భోక్తలుగా కూర్చోబెట్టకూడదు. తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, అంటే మనకి తెలిసి వాళ్ళని కూర్చోబెట్టకూడదు. కాబట్టి ఈ రోజుల్లో కొన్ని మన అధీనంలో లేకుండా పోతున్నాయి కొన్ని. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిదీ కూడా మనం శ్రద్ధ వహించి చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్యాకేజీలు అన్నీ కూడా, మీకు హాస్పిటల్ పోతే ప్యాకేజీ, ఎక్కడైనా ప్యాకేజీ అండి. ఇంత అన్ని కట్టేస్తే మీకు గుండె ఆపరేషను, బైపాస్ కానీ లేదు వాళ్ళు మార్చాలి 4 లక్షలు కట్టేశారంటే లోపల తీసుకుపోతారు, చేసి ఈ 3 రోజుల్లో పెట్టుకొని పంపించేస్తారు, ఇంకేం అడగరు. ఆ విధంగా ప్యాకేజ్ అయిపోయింది. ఇది కూడా ఈ శ్రాద్ధ నిర్వహణ కూడా ప్యాకేజీలు అయిపోయింది అనమాట. 50,000 ఏదో అడుగుతారు, కట్టేశారంటే ఆయనే చూసుకుంటాడని. ఆయన ఎవరిని చేస్తున్నాడు ఏమిటి మనకేం చెప్పడు, బలానవాడు ఏం చెప్పడు. కార్యక్రమం ముగించేస్తారు. మన పని ఏంటి అక్కడ కూర్చోని చూస్తూ ఉండడం, ఆయన చేయమన్నప్పుడు ఉపవీతి ప్రాచీతి అని మార్చుకుంటూ ఉండడం, అంతే గృహస్థులు చేయవలసిన పనులు అనమాట. కాబట్టి దీంట్లో ఆ భోక్తల లక్షణాలు మనకేం తెలియవు, వాళ్ళు ఎవరినో తీసుకొని వస్తుంటారు. కానీ దాంట్లో కొన్ని లక్షణాలు ఉండాలి భోక్తలు. ఎవరినంటే వాళ్ళని భోక్తలుగా ఉంచకూడదు. నిన్న కూడా చెప్పాను ఒక సందర్భాల్లో, మా తాతగారు ఎప్పుడు చెప్తుంటారు, భోక్తగా పోయేదంటే అంత ఊరికే ఏదో తినొచ్చేది కాదురా అక్కడ అంటుండేవారు నవ్వుతూ.
బాగా మంచి భోజనం దొరుకుతుంది కాదురా, దానికి తగ్గట్టుగా నువ్వు ఆచారంగా ఉండాలి, శుచిగా ఉండాలి. ఇప్పుడు కాదు, నాకు ఉపనయనం చేసినాడు ఆయన, మా తాతగారు. ఉపనయనం అవగానే చెప్పాడు నాకు, మా తమ్ముడికి, ఇద్దరికి ఒకేసారి చేశారు. చాలా వయసు అయిన తర్వాత లేండి, చిన్నప్పుడు కాదు, చాలా వయసు అయిన తర్వాత ఏదో వివాహానికి అవసరం కాబట్టి చేసుకున్నట్లుగా జరిగింది, అనుకోకుండా జరిగింది. అప్పుడు ఆయన చెప్పానట, నీకేదో బ్రహ్మచారి అయిపోయావు అంటే ఇప్పుడు గృహస్థులు అవ్వబోతున్నావు, రేపు ఎక్కడ భోజనానికి పిలిస్తే కూడా నువ్వు కాస్త శుచిగా ఉండాలి అని చెప్పి కొన్ని మంత్రోపదేశాలు చేశారు. ఇవన్నీ నువ్వు చేసుకుంటేనే అక్కడ పోతే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేవారు అనమాట. ఆయనే చేసేవారు అలాగే శుచిగా. ఎక్కడ పోయి వస్తే కూడా అలాగా వెంటనే స్నానం చేసి కొన్ని జపాలు చేసుకొని అలా చాలా పవిత్రంగా ఉండేవారు. కాకపోతే మన ఉద్యోగం వేరు, ఆయన ఉద్యోగం వేరు కాబట్టి, ఆయనకి ఇదే వృత్తి కాబట్టి ఇంకా ఎక్కువ పవిత్రత ఉన్నారు. కాకపోతే ఆయన వదిలిపెట్టినటువంటి కొన్ని విషయాలు ఏవైతే మనకి తెలియవచ్చారో, ఆయన ప్రయాణం చేసిన మార్గాలు ఏవి ఉన్నాయో వాటిలో పూర్తిగా ప్రయాణం చేయలేకపోయినా కూడా కాస్త కూస్తో ముందుకు పోతున్నాం అనమాట ఆయన మార్గాల్లో. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఈ శ్రాద్ధభోక్త లక్షణాలు అంత ఉపయోగకరమైన తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. కాబట్టి ఈరోజు మనం ఈ 15వ అధ్యాయంలో శ్రాద్ధభోక్త లక్షణాల గురించి తెలుసుకుందాము. యోగిజన ప్రశంసాచ అనేటువంటిది కూడా అన్నమాట. అది మొదట ఈ శ్లోకాలని చదువుకున్న ఎప్పటిలాగానే, తర్వాత శ్లోకాలు కొన్ని చెప్పుకుంటూ పోదాం. ఆర్వౌవాచ బ్రాహ్మణాన్ భోజయే శ్రాద్ధే యద్గుణాంతాన్ నిబోధ మే త్రినాచికేత త్రిమధు త్రిసువర్ణ షడంగవిత్. బ్రాహ్మణాన్ భోజయే శ్రాద్ధే యద్గుణాంతాన్ నిబోధ మే త్రినాచికేత త్రిమధు త్రిసువర్ణ షడంగవిత్. వేద విశ్రోత్రియో యోగి తథా వై జ్యేష్ఠ సామగః ఋత్వి స్వశ్రేయ దౌహిత్రజా మాతృస్వసురాత్ తథా. వేద విశ్రోత్రియో యోగి తథా వై జ్యేష్ఠ సామగః ఋత్వి స్వశ్రేయ దౌహిత్రజా మాతృస్వసురాత్ తథా. మాతులో వదత్రపోనిష్టః పంచాగ్నవిరతత్ తథా. శిష్యాః సంబంధినశ్చైవ మాతా పితృరతజ్జయః. ఏతాన్ నియోజయే శ్రాద్ధే పూర్వోక్తాన్ ప్రథమం నృపః. బ్రాహ్మణాన్ పితృపుష్ట్యర్థం అనుకల్పేష్వనంతరాన్. మిత్రధృక్కునకీ క్లీబః స్యావదంతత్తదా ద్విజః. మిత్రధృక్కునకీ క్లీబః స్యావదంతత్తదా ద్విజః. కన్యా దూషయితావహ్ని వేదోగ్జ సోమవిక్రయీ. అవిశస్తత్తథా తేనః పిశునో గ్రామయాజకః. మృతకాద్యపగత్తద్వత్ మృతకాధ్యాపితశ్చ యః. అవిహస్తత్తదా తేనః పిశునో గ్రామయాజకః. మృతకాధ్యాపకత్తద్వత్ మృతకాధ్యాపితశ్చ యః. పరపూర్వాపితశ్చైవ పరపూర్వాపతిశ్చైవ మాతా పిత్రో తదోష్యకః. వృషలీ సూతిపోష్టా చ వృషలీపతిరేవ చ. తథా దేవకలశ్చైవ శ్రాద్ధే నార్హంతి కేతనం. మిత్రధృక్కునకీ క్లీబస్యావదంతత్తదా ద్విజః. కన్యా దూషయితావహ్ని వేదోఢ్యత్సోమ విక్రయీ. అవిధస్తత్తదా తేన పిశునో గ్రామయాజకః. మృతకాధ్యాపకత్తద్వత్ మృతకాధ్యాపితశ్చ యః. పరపూర్వావతిశ్చైవ మాతా పిత్రో తదోజ్జకః. వృషలీ సూతిపోష్టా చ వృషలీపతిరేవ చ. తథా దేవకలశ్చైవ శ్రాద్ధేనార్హంతి కేతనం. ప్రథమే అగ్నిబుధः శస్త్రాన్ శ్రోత్రియాదీన్ని మంత్రయేత్. కథయే చ తథైవేషాం నియోగాన్ పత్రపైత్రదైవకాన్. తత క్రోధ
व्यवायादीनायासं तैर्द्विजैः यजमानो न कुर्वीत दोषत्तत्र महानयम् ततः क्रोधव्यवायादीनायासं तैर्द्विजैः सह यजमानो न कुर्वीत दोषत्तत्र महानयम् श्राद्धे नियुक्ते भूत्वा वा भोजयित्वा नियुज्य च व्यवायिरेतसो गर्ते मज्जयात्यात्मनः पितॄन् तस्मात् प्रथममत्रोक्तं द्विजाग्राणां निमन्त्रणम् अनिमन्त्र द्विजान् गेहमागतान् भोजयेद्यतीन् पादशौचादिना गेहमागतान् पूजयेद्विजान् पादशौचादिना गेहमागतान् पूजयेद्विजान् पवित्रपाणिराचान्तानासनेषु उपसेवयेत् पवित्रपाणिराचान्ताना आसनेषु उपवेशये पितॄणामयुजो युग्मान् देवानामिच्छया द्विजान् देवानामेकमेकं वा पितॄणां च नियोजयेत् तथा मातामहश्राद्धं वैश्वदेव समन्वितं कुर्वीत भक्तिसम्पन्नः तन्त्रं वा वैश्वदैविकं प्राङ्मुखान् भोजयेद्विप्रान् देवानामुभयात्मकान् प्राङ्मुखान् भोजयेत् विप्रान् देवानामुभयात्मकान् पितृमाता महानां च भोजयेच्चाभ्युदन्मुखान् पृथक्तयोः केचिदाहुः श्राद्धस्य करणं नृपा पृथक्तयोः केचिदाहुः श्राद्धस्य करणं नृपा एकत्रैकेन पाकेन वदन्त्यन्ये महर्षयः विष्टरार्थं कुशान् दत्त्वा सम्पूज्य अर्घ्यविधानतः कुर्यादावाहनं प्राज्ञो देवानां तदनुज्ञया यवाम्बुना च देवानां दद्यादर्घ्यं विधानवित् यवा अम्बुना च देवानां दद्यात् अर्घ्यं विधानवित् स्रग् गन्ध धूप दीपाञ्च तेभ्यो दद्यात् यथाविधि पितॄणाम् अपसव्यं तत् सर्वमेवोपकल्पयेत् अनुज्ञाञ्च ततः प्राप्य दत्त्वा दर्भान् विधा कृतान् पितॄणाम् अपसव्यं तत् सर्वमेवोपकल्पयेत् अनुज्ञां च ततः प्राप्य दत्त्वा दर्भान् विधा कृतान् मन्त्रपूर्वं पितॄणां तु कुर्याच्च आवाहनं बुधः तिलाम्बुना चापसव्यं दद्यादर्घ्यादिकं रूपा मन्त्रपूर्वं पितॄणां तु कुर्याच्चावाहनं बुधः तिलाम्बुना च अवसव्यं दद्याद् अर्घ्यादिकं नृपा काले तत्रातिथिं प्राप्तमन्नकामं नृपाद्वकं ब्राह्मणैरभ्यनुज्ञातः कामं तमपि भोजये काले तत्रातिथिं प्राप्तम् अन्नकामं नृपाध्वगं ब्राह्मणैरभ्यनुज्ञातः कामं तमपि भोजये योगिनो विविधैरूपैर्नराणामुपकारिणः भ्रमन्ति पृथिवीमेताम् अविज्ञातस्वरूपिणः योगिनो विविधैरूपैर्नराणाम् उपकारिणः भ्रमन्ति पृथिवीम् एताम् अविज्ञातस्वरूपिणः तस्मादभ्यर्चये प्राप्तं श्राद्धकाले अतिथिं बुधः श्राद्धक्रियाफलं हन्ति नरेन्द्रापि सुपूजितो अतिथिः
तस्मादभ्यर्चये प्राप्तं श्राद्धकाले अतिथिं बुधः श्राद्धक्रियाफलं हन्ति नरेन्द्रा पूजितो अतिथिः जुहूयाद्व्यञ्जनक्षारवर्जमन्नं ततो वनले अनुज्ञातो द्विजैतैस्तु श्रीकृत्वा पुरुषर्षभा अग्नये कव्यवाहाय स्वाहेत्यादौ नृपाहुतिः सोमाय वै पितृमते दातव्या तदनन्तरं वैवस्वताय चैवान्या तृतीया दीयते ततः हुतावशिष्टमल्पाल्पं पितृपात्रेषु निर्वपेत् अग्नये कव्यवाहाय स्वाहेत्यादौ नृपाहुतिः सोमाय वै पितृमते दातव्या तदनन्तरं वैवस्वताय चैवान्या तृतीया दीयते ततः हुतावशिष्टमल्पाल्पं पितृपात्रेषु निर्वपेत् ततो अत्र विष्टमत्यर्थमभीष्टमतिसंस्कृतं दत्वा जुषध्वमिच्छातो वाचमेतदनिष्ठुरं ततो अत्र विष्टम् अत्यर्थम् अभीष्टमतिसंस्कृतं दत्वा जुषध्वमिच्छातो वाच्यमेतदनिष्ठुरं भोक्तव्यं तै च तच्चित्तैः मौनिभिः सुमुखैः सुखम् अक्रुध्यता च अत्वरता देयं तेनापि भक्तितः भोक्तव्यं तै च तच्चित्तैः मौनिभिः सुमुखैः सुखम् अक्रुध्यता च अत्वरता देयं तेनापि भक्तितः रक्षोघ्नमन्त्रपठनं भूमेरात्तरणं तिलैः कृत्वा ध्येयाः स्वपितरस्ता एव द्विजसत्तमाः पिता पितामहश्चैव तथैव प्रपितामहः मम तृप्तिं प्रयास्वग्नि होमाप्यायितमूर्तयः पिता पितामहश्चैव तथैव प्रपितामहः मम तृप्तिं प्रयान्त्वग्नि होमाप्यायितमूर्तयः पिता पितामहश्चैव तथैव प्रपितामहः तृप्तिं प्रयान्तु पिण्डेन मया दत्तेन भूतले पिता पितामहश्चैव तथैव प्रपितामहः तृप्तिं प्रयान्तु मे भक्त्या यन्मयैतदुदाहृतं मातामह तृप्तिमुपैतु तस्य तथा पिता तस्य पिता तदान्यः विश्वे च देवा परमा प्रयान्तु तृप्तिं प्रणश्यन्तु च यादुदाना यज्ञेश्वरो हव्य समस्तकव्य भोक्ता व्ययात्मा हरिरीश्वरो अत्र तत्सन्निधानादपयातु सद्यो रक्षांस शेषाण्यसुराश्च सर्वे यज्ञेश्वरो हव्य समस्तकव्य भोक्ता व्ययात्मा हरिरीश्वरो अत्र तत्सन्निधानादपयान्तु सद्यो रक्षांस्य शेषाण्यसुरा च सर्वे तृप्तेषु एतेषु विकिरेदन्नं विप्रेषु भूतले दद्यादाचमनार्थाय तेभ्यो वारि सकृत् तृप्तेषु एतेषु विकिरेदन्नं विप्रेषु भूतले दद्यादाचमनार्थाय तेभ्यो वारि सकृत् सुतृप्तैर्तैरनुज्ञाता सर्वेणान्नेन भूतले सलिलेन ततः पिण्डान् सम्यक् दद्यात् समाहितः पितृतीर्थेन सतिलान् दद्याददत जलाञ्जलीन् मातामहेभ्यस्तेनैव पिण्डां तीर्थेन निर्वपेत् पितृतीर्थेन सतिलान् दद्यादत जलाञ्जलीन् मातामहेभ्यस्तेनैव पिण्डां तीर्थेन निर्वपेत् दक्षिणाप्रवणं चैव प्रयत्नेनोपपादयेत् अवकाशेषु चोच्चेषु जलतीरेषु चैव हि दक्षिणाग्रेषु दर्भेषु पुष्पधूपादिपूजितं स्वपित्रे प्रथमं पिण्डं दद्यादुच्छिष्टसन्निधौ दक्षिणाग्रेषु दर्भेषु पुष्पधूपादिपूजितं स्वपित्रे प्रथमं पिण्डं दद्यादुच्छिष्टसन्निधौ
పితామహాయ చైవాన్యత్ తత్పిత్రే చ తదా పరం దర్భమూలే లేపభుజః ప్రీణయేల్లేపఘర్షణైః పితామహాయ చైవాన్యత్ తత్పిత్రే చ తదా పరం దర్భమూలే లేపభుజః ప్రీణయేల్లేపఘర్షణైః పిండైర్మాతా మహాంతత్వత్ గంధమాల్యాది సంయుతైః పూజయిత్వా దిజాగ్ర్యాణాం దద్యా ఉచ్చాచమనం తతా పిండైర్మాతా మహాంతత్వత్ గంధమాల్యాది సంయుతైః పూజయిత్వా దిజాగ్ర్యాణాం దద్యాచమనం తతా పితృభ్యః ప్రథమం భక్త్యా తన్మనస్కో నరేశ్వరः సుస్వేధాత్యాశిషా యుక్తాం దద్యాశక్త్యా చ దక్షిణాం పితృభ్యః ప్రథమం భక్త్యా తన్మనస్కో నరేశ్వరः సుస్వధేత్యాశిషా యుక్తాం దద్యాశక్త్యా చ దక్షిణాం దత్వా చ దక్షిణాం తేభ్యో వాచయేద్వైశ్వదేవికాన్ ప్రియంతామిహ ఏ విశ్వే దేవా తేన ఇతీరయేత్ తదేతి చోక్తే తైర్విప్రైః ప్రార్థనీయా తథాశిషः పశ్చాద్ విసర్జయేద్ దేవాన్ పూర్వం పైత్ర్యాన్ మహీపతే తదేతి చ ఉక్తే తైర్విప్రైః ప్రార్థనీయా తథాశిషः పశ్చాద్ విసర్జయేద్ దేవాన్ పూర్వం పైత్ర్యాన్ మహీపతే మాతామహానామప్యేవం సహ దేవై క్రమస్మృతః భోజనే చ స్వసఖ్యా చ దానే తద్వద్విసర్జనే ఆపాదశౌచనాత్ పూర్వం కుర్యాద్దేవద్విజన్మసు విసర్జనస్తు ప్రథమం పైత్రమాతామహేషు వై విసర్జయే ప్రీతివచః సమ్మానాభ్యర్చితాన్ తతః నివర్తేతాభ్యనుజ్ఞాత ఆధ్వారాన్ తదనువ్రజేత్ విసర్జయే ప్రీతివచః సన్మానాభ్యర్చితాన్ తతః నివర్తతేభ్యనుజ్ఞాత ఆధ్వారాన్ తానువ్రజేత్ తతస్తు వైశ్వదేవాఖ్యాం కుర్యాన్ నిత్యక్రియాం బుధః భుంజీయా చ సమం పూజ్య భృత్య బంధువిరాత్మనః ఏవం శ్రాద్ధం బుధః కుర్యాత్ పైత్రం మాతామహం తదా శ్రాద్ధైరాప్యాయితా దద్యుః సర్వాన్ కామాన్ పితామహः ఏవం శ్రాద్ధం బుధః కుర్యాత్ పైత్రం మాతామహం తదా శ్రాద్ధైరాప్యాయితా దద్యుః సర్వాన్ కామాన్ పితామహः త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్ర కుతవస్తిలాః రజతస్య తథా దానం కథా సంకీర్తనాదికం త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్ర కుతవత్తిలాః రజతస్య తథా దానం కథా సంకీర్తనాదికం పద్యాని కుర్వతా శ్రాద్ధం కోపోద్భగమనం త్వరా భోక్తురప్యత్ర రాజేంద్ర స్వయమేతన్న సస్యతే పద్యాని కుర్వతా శ్రాద్ధం కోపోద్భగమనం త్వరా భోక్తురప్యత్ర రాజేంద్ర త్రయమేతన్న సస్యతే విశ్వే దేవా స్వపితరస్తథా మాతా మహానృపా కులం చాప్యాయతే పుంసాం సర్వం శ్రాద్ధం ప్రకుర్వతాం సోమాధార పితృగణో యోగాధారత్తు చంద్రమాః శ్రేష్ఠ యోగి నియోగస్తు తస్మాత్ భూపాల సస్యతే సోమాధార పితృగణో యోగాధారస్తు చంద్రమాః శ్రేష్ఠ యోగి నియోగస్తు తస్మాత్ భూపాల సస్యతే సహస్రస్యాపి విప్రాణాం యోగీ చేత్ పురతత్తితః సర్వాన్ భోక్తృం తారయతి యజమానం తథా నృపా సహస్రస్యాపి విప్రాణాం యోగీ చేత్ పురతత్తితః
సర్వాన్ భోక్తృన్ తారయతి యజమానం తథా నృపా ఇది శ్రీ విష్ణుపురాణే తృతీయాంశే శ్రాద్ధభోక్త లక్షణాని యోగి జన ప్రశంసా చేతి పంచదశోధ్యాయ సమాప్త. ఈ విధంగా 11వ అధ్యాయంలో ఇప్పటికే కాస్త మీకు అందరికీ కూడా మనం చేసేటువంటి శ్రాద్ధకి అంటే మనందరం కూడా దగ్గర 55, 60 ఉన్నాం కాబట్టి మనం ప్రత్యక్షంగా చేయకపోయినా కూడా చేసిన వాళ్ళలో చూసి ఉంటాం కార్యక్రమం. అది అంటే ఇలాగే అన్నమాట, ప్రక్రియ మొత్తం ఇలాగే ఉంటుంది. కాకపోతే మంత్రాలు ఏం చెప్పలేదు ఇక్కడ, ఆయా సమయాలు ఏ మంత్రం, కానీ ప్రక్రియ మాత్రం ఇలాగే ఉంటుంది అనమాట. కాబట్టి మనకి కళ్ళ కట్లంగా శ్లోకాలు చదువుతుంటే ఇటువంటి కార్యాలు నిర్వహించిన వాళ్ళు కాబట్టి నేను ప్రత్యక్షంగా తండ్రికి తల్లికి ఇవన్నీ అలా అలా సీక్వెన్స్ జ్ఞాపకం వస్తుంది అనమాట. అంత చక్కగా వివరంగా ఇవ్వబడింది అనమాట. కాబట్టి మనం ఒక్కో శ్లోకాన్ని కూడా అర్థం చదువుతున్నాండి. బ్రాహ్మణాన్ భోజయేచ్ఛ శ్రాద్ధే యద్గుణాన్ తాన్ నిబోధమే. ఇక్కడ పరాశరుని 15వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే శ్రాద్ధానికి చెందినటువంటి కర్తవ్యములను శ్రాద్ధ కార్యంలో పాల్గొనే బ్రాహ్మణుల గురించి మరియు భోక్తలకు కర్తలకును వదిలిపెట్టదగినటువంటి అంశములను చెబుతూ ఉన్నాడనమాట. తరువాత పార్వణ శ్రాద్ధ ప్రయోగములను అంటే ఆచరణను చెప్పబోతూ తొలుత శ్రాద్ధంలో భోక్తలుగా పాల్గొనే బ్రాహ్మణుల గురించి చెబుతున్నాడు అనమాట. బ్రాహ్మణానని అంటే 3 శ్లోకాలతో యద్గుణాన్ అంటే ఎటువంటి గుణములతో కూడిన వారిని, ఎటువంటి గుణంతో కూడిన వారిని ఉంచుకోవద్దు అనే విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నాను అనమాట. దాంట్లో ముఖ్యంగా బ్రాహ్మణాన్ భోజయే శ్రాద్ధే యద్గుణాన్ తాన్ నిబోధమే. ఆ గుణాలు ఏమిటి, ఎటువంటి గుణాలతో కూడిన వారిని 2వ గడోపనిషత్తు 2వ భాగంలో ఉన్నటువంటి 3 అనువాకములు త్రినాచికేతం అనే పేరుతో వినబడుతుంది. కాబట్టి త్రినాచికేత, త్రిమధు, శ్రీ సువర్ణ, షడ్ అంగవిత్. కాబట్టి రూపాల శ్రాద్ధ విధిలో ఏ ఏ గుణాల కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టాలో చెబుతాను, నా ద్వారా ఆలకించు. త్రినాచికేతుడు, త్రిమధుడు, త్రిసుపర్ణుడు, షడంగ విధుడు. అంతేకాదు ఇంకా కూడా వరుసగా చెప్పబడినట్టు ఏమిటి, వేదవి శ్రోత్రియో యోగి తథా వై జ్యేష్ఠ సామగ. వేదవేత్త, శ్రోత్రియుడు, యోగి, జ్యేష్ఠ సామ గాయకుడు, ఋత్విక్ స్వశ్రేయ అంటే మేనల్లుడు, స్వశ్రేయ అంటే మేనల్లుడు అనమాట. దౌహిత్రుడు, అదేవిధంగా జామాత అంటే అల్లుడు, మాతృ జామాత. తర్వాత స్వసురా తదా, జామాతృ స్వసురాహ తదా అన్నారు. స్వసురా అంటే మామ అనమాట, మామ. తర్వాత మాతుల అన్నారు. ఇక్కడ తేడా ఉందండి, మామకి మేనమామకి తేడా ఉంది. మామ అంటే సొంత పిల్లనిచ్చినటువంటి మామ, అంటే మన వంశవృద్ధి కోసం పాపం పిల్లనిచ్చినటువంటి మామ అనమాట. అది మేనమామ అంటే ఆయన కూడా ఒక్కోసారి పిల్లనిచ్చిన మామ అవ్వచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలామంది విషయాలు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ విడిగా చెప్పబడింది మామ మేనమామ అని. మేనమామ అంటే అమ్మకి తమ్ముడు, ఇది అన్న అన్నమాట, అన్నగాని. సో మేనమామ అవుతారు. అంతేకాదు తపోనిష్ఠుడు, మాతలో అత తపోనిష్ఠ, తపోనిష్ఠుడు, పంచాగ్నును ఉపాసించువాడు, పంచాజ్ఞ అవిరత తథా. శిష్యాహ అంతేకాదు శిష్యులు, బంధువులు, సబంధినశ్చైవ బంధువులు, తల్లిదండ్రులపై ప్రీతి కలిగిన వారండి. మాతా పితృరతశ్చయ. చూడండి ఎంత జాగ్రత్తగా మనం ఎన్నుకోవాలి చూడండి. మాతా పితృరతశ్చయ అని ప్రత్యేకంగా చెప్పబడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మా ప్రత్యేకంగా చెప్పబడింది. మాతా పితృరతశ్చ అంటే తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకునేవాడు, పూజించేవాడు కాదండి, చూసుకునేవాడు. పూజించేవాడు అంటే పొద్దున్న లేవగానే కాళ్ళకు మొక్కుని ఆ తర్వాత అంటాడు హింసలు పెట్టి, అలా కాదు. జాగ్రత్తగా ప్రీతి కలిగిన వారు అనమాట తల్లిదండ్రులు. అంటే మనం ఎవరన్నా భోక్తలుగా ఎన్నుకునేప్పుడు ఇంట్లో నుంచి గెంటేసాడు తల్లిదండ్రుల్ని, ఆ దుర్మార్గుని పెట్టుకోకూడదు భోక్తలుగా. అంటే నడవడిక సరిగా లేదని అర్థం అనమాట. ఈ మధ్య ఒక తమాషా వీడియో చూశాను అనమాట, అంటే వార్త చూశాను. అంటే ఈ రోజుల్లో ఏదైనా మనం ఎన్నుకునే దానికి ఎంత జాగ్రత్తలు తీసుకున్నాను. ఒక వ్యక్తి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాను. సరే ఈ రోజుల్లో అమ్మాయికి పెళ్లి అంటే చాలా సందేహాలు, దొరకపోయేట అల్లుడు గురించి, వాడు ఎటువంటి వాడో ఏమిటో అబ్బాయి, ఇవన్నీ ప్రతి తల్లిదండ్రుల హృదయాల్లోనూ రైళ్లు పరిగెత్తేసిన సంఘటనలు అన్నమాట. పెళ్ళి అయిన తర్వాత కూడా, పెళ్ళికి ముందు కూడా వెతుక్కోవడంలో అతను ఏం చేశాడంటే శుభ్రంగా, అంటే ఎంత జాగ్రత్తగా చూస్తున్న విషయాన్ని చెప్తున్నా అండి. ఒక అమ్మాయికి అల్లుడిని ఒకరిని అనుకున్నారు, బాగుంటుంది ఈ అబ్బాయిని. ఆ అబ్బాయి శీలం ఎటువంటి తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకు ఉండేటువంటి బండి నెంబర్లు చెప్పి దీనిపైన ఏదైనా చలాన్లు ఉన్నాయా లేదు కేసులు ఉన్నాయా అడిగాడు అనమాట పోయి. అంటే ఈ వ్యక్తి ఎటువంటి వాడు శీలము, కేసులు ఉన్నాయనుకోండి అంటే యాక్సిడెంట్ చేశాడు అంటే వాడి శీలం సరిగా లేదు అంటే ఏమిటి, వాడి నడవడిక సరిగా లేదు, భవిష్యత్తులో కూడా దెబ్బతినవచ్చు. లేదు చలాన్లు ఉన్నాయనుకోండి అంటే రాంగ్ సైడ్లో పోవడం, ఇవన్నీ కూడా మనిషి యొక్క నడవడికను తెలిపేవంటి. ఇవన్నీ కూడా అంత జాగ్రత్తగా ఎన్నుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏమి లేవు, బతికిపోయాడు. లేకుంటే అల్లుడుగా అయ్యే అవకాశం కోల్పోయేవాడు అనమాట. కానీ అదని చెప్పరు, నేరుగా చెప్పకుండా ఏదో చెప్తారు, జాతకాలు కుదరలేదండి, 5వ పాదం 6వ పాదం 2 5 ఉండాలండి ఏదో చెప్తారనమాట. ఇష్టం లేకపోతే ఎన్ని పాదాలు చూడరు అసలు. ఏ పాదాలు కలిసినా కలగకపోయినా అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డా అనుకోండి, ఇంకా తల్లిదండ్రులు ఏ పాదాలు చూడాల్సిన పని లేదు. వాళ్ళు కాబోయే అల్లుడు పాదం చూస్తే చాలు, ఇంకా ఏ పాదాలు అవసరం లేదనమాట. అది కూడా ఎప్పుడు అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మనం ముందుకు పోవాల్సిందే, వెనక్కి చూడటం ఉండదు. కాబట్టి అప్పుడు ఏ పాదాలు చూడాల్సిన పని లేదు, ఒకటే అల్లుడి పాదం చూస్తే సరిపోదు. కాబోయే అల్లుడి పాదం కడిగేసి కాళ్ళు పోసి నీళ్లు పోసి కడిగేసి ఇచ్చేయడం అనమాట, అమ్మాయిని ఇచ్చేయడం. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, శ్రాద్ధం చేసి పెట్టేటప్పుడు కూడా అంటే ఎంత జాగ్రత్తలు చూసి చెప్తున్నాను అనమాట. ఎటువంటి వాడిని పెట్టుకోవాలి, మాతాపితృరతశ్చేహ, ఎవడైతే తల్లిదండ్రుల ప్రీతి కలిగిన వారు వీరిని శ్రాద్ధంలో భోక్తలుగా నియమించాలి. ఇటువంటి వారినే అన్నమాట, ఇటువంటి వారినే చేయాలి. ఏతాన్ నియోజయే శ్రాద్ధే, నియోజయేత్ అంటే ఉంచాలి అర్థం. పూర్వోక్తాన్ ప్రథమం, నువ్వు అంతేకాదు శ్రాద్ధంలో భోక్తలు నియమించాలి. ఇందు ముందు మొదటి చెప్పిన బ్రాహ్మణులు పూర్వక్రియలో, ఇంకా దీంట్లో కూడా కొంతమందిని పూర్వక్రియలో, తర్వాత వారిని ఉత్తర క్రియలో పితృదేవత సంతృప్తిగా నియోగించాలి. ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్, మనం కొన్ని అనుభవంలో ఉంటే మనం ఇవన్నీ తెలుసుకుంటాం ఇప్పటికే. అందులో కూడా అన్నదమ్ముల్ని ఒకేసారి కూర్చోకూడదని భోక్తలుగా, అంటే ఒకే గోత్రం వాళ్ళని, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఇంకా డీప్గా పోతే మొన్న ఎప్పుడు చెప్పినట్లుగా మనకి గరుడ పురాణం అని ఉందండి, మీరు వినుంటారు, కొంతమంది చదివి కూడా ఉండొచ్చు. గరుడ పురాణంలో ఇంకా వివరంగా మంత్రాలతో సహా ఉంది అన్నమాట. ఏ మంత్రం పఠించాలి, ఏమిటి ప్రక్రియ ఏమిటి అన్నీ కూడా చాలా వివరంగా చెప్పబడింది. అక్కడ గరుడు అడుగుతాడనమాట విష్ణుమూర్తిని, అడిగితే ఆయన అన్నీ చెప్తాడనమాట. అంటే భూమి పైన అయిపోయిన తర్వాత ఇంకా పైన పోయిన తర్వాత కింద ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ పిల్లలు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళ శ్రద్ధను ఎలా, శ్రాద్ధం అంటే ఏమి లేదు, శ్రద్ధగా చేయడం అని అర్థం శ్రాద్ధం అంటే. కానీ ఈ రోజుల్లో అది ఒకటి కరువు అవుతుంది, అన్నీ చేస్తున్నారు కానీ శ్రాద్ధంలో శ్రద్ధ కరువు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పూర్వక్రియలోను తర్వాత వారిని ఉత్తర క్రియలు, ఇక్కడ 2 విధాలు చెప్పాడు. కానీ ఏది ఈ శ్లోకాల్లో మొత్తం 4 శ్లోకాలు చెప్పారు వాడి లక్షణాల గురించి. దాంట్లో మొదటి చెప్పిన బ్రాహ్మణులు చెప్పారు వ్యాఖ్యానాలు. కానీ ఈ మొదటి చెప్పిన బ్రాహ్మణులు ఎవరు అంటే త్రినాచికేత త్రిమధు సుపర్ణ చడంగవి, వాళ్ళే మొదలు చెప్పండి. కాబట్టి